నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని గుంతపల్లి సచివాలయ పరిధిలో ఆంధ్రప్రదేశ్కు జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మున్సిపల్ అధ్యక్షుడు సుందరరామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇగా యద్దారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి హాజరై క్యాటలాగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 98% ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఘనత సీఎంకే దక్కుతుందని తెలిపారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టా శ్రీరాములు, కన్వీనర్ శ్రీనివాస నాయుడు, డిష్ ప్రతాప్, నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షఫీ, కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి, నారాయణ రెడ్డి, వీరనారాయణ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రోసిరెడ్డి, కేశవరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో విజయవాడ హెడ్ ఆఫీస్కు చెందిన రీజనల్ మేనేజర్ ఆడిట్ ప్రత్యేక అధికారి సలీం పర్యవేక్షణలో డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో ఉన్న 1962 వాహనాల ఫిట్ పడే విధానం అడిగి తెలుసుకోవడం జరిగిందని, ప్రాథమిక పశు వైద్య సేవలతో పాటు పశువులకు శస్త్రచికిత్సలు చేయడానికి ఉపయోగపడతాయని తెలిపారు. పాడి పశువులతో పాటు పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనప్పుడు 1962 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి చెప్పొచ్చని, అంబులెన్స్ మీ వద్దకే వచ్చి వైద్యం చేస్తారని, అందులో ఒక పశు వైద్యుడు, ఒక అసిస్టెంట్ డ్రైవర్, అటెండర్లు ఉంటారని, వాహనంలో 35 రకాల టెస్టులు చేసే ల్యాబ్ సౌకర్యం కూడా ఉంటుందని, ప్రాథమిక వైద్య సేవలు, మైనర్ సర్జరీలు చేసే వెసులుబాటు కూడా అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ముంబైలో దావూద్ ఎలా దోచాడో గడిచిన 4 ఏళ్లుగా విజయనగరంలో బి కంపెనీ దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. విజయనగరం టీడీపీ అశోక బంగల్లో ఆ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. గడిచిన 4 ఏళ్లలో బొత్స కంపెనీ దాదాపు 3,000 కోట్ల దోపిడీ చేసిందని పట్టాభిరామ్ ఆరోపించారు. తక్షణమే ఈ 4 ఏళ్లలో దోపిడీ చేసిన కోట్లాది ప్రజలు డబ్బులను తిరిగి తెచ్చిపెట్టాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. అలాగే బి కంపెనీల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే, గజపతి నగరం ఎమ్మెల్యే సభ్యులు అని పట్టాభిరామ్ ఆరోపించారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని మన్యం జిల్లా కోశాధికారి అమరవేణి అన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారము అందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మైదుకూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రధాన రహదారి రోడ్డు పక్కన అక్రమంగా పెట్టిన షెడ్డును మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, దుకాణదారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిర్మాణం తొలగిస్తున్న మున్సిపల్ అధికారుల పట్ల యువకుడు దురుసుగా ప్రవర్తించడంతో స్థానికులు భారీ సంఖ్యలో గుమికూడారని, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి పంపించారు. మున్సిపల్ అధికారులు అన్యాయంగా షెడ్లను తొలగిస్తున్నారని దుకాణపుదారులు మున్సిపల్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కారు, బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బోయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో పెద్ద ఎత్తున గంజాయిని నిల్వ చేశారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 5.50 లక్షల విలువ గల 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గంజాయిని విక్రయించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సుందరరామరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 130 కోట్ల రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 75% సిమెంట్ రోడ్లు పూర్తి చేశామని, మిగిలిన నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ముఖ్యంగా పేదలు నివసించే ఈ కాలనీలో 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ కోరిక మేరకు సుమారు 15 లక్షల వ్యయంతో కాలనీలో మెయిన్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.